ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యి చర్చించారు. ఈ సందర్భంగా దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా పలు అంశాలపై చర్చించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలియజేశారు. ప్రాజెక్టు సాంకేతిక సమస్యలపై రాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖల అధికారులతో ఉమాభారతి చర్చించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యుత్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. తెలంగాణలో దేవాదుల పూర్తి చేసేందుకు కూడా సహకరించాలని సీఎం కోరగా, ఈ ప్రాజెక్టుకు వారంలో మొదటి విడత కింద 64 కోట్లు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి సందేహాలు వద్దని ఉమాభారతి పేర్కొన్నారు. అనంతరం చెరువులు, కుంటలను అనుసంధానం చేసే మిషన్ కాకతీయ గురించి వివరించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. मुझे लग रहा है, मैंने माननीय मुख्यमंत्री जी को ये कहा है कि प्राणहिता चावला के बारे में हमारी तरफ से पूरी तरह से पॉजिटिव एटीट्यूड रहेगा. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తమకు అభ్యంతరాలు లేవని, అయితే కేంద్ర నిర్ణయంతో 3 లక్షల మంది గిరిజనులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ ఉమాభారతి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న చోట దేశంలోనే 2వ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతంగా నివేదికలు వచ్చాయని, డిజైన్ మార్చాలని కోరారు. ఇందుకు మంత్రి ఉమాభారతి స్పందిస్తూ పోలవరం విషయంలో 2 మంత్రులు మాట్లాడుకోవచ్చు కదా అని సూచించారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ దీనిపై చర్చించుకునేందుకు తమకేం ఇబ్బంది లేదన్నారు.